ఈ రోజు నా పెళ్లి సిగ్గైతుంది ఫ్రెండ్స్, ఘోరంగా అంటే ఘోరం సిగ్గైతుంది. భయకుశల చిరజీవన ప్రసుక భరిత బుగ్గ చుక్క పెట్టుకుంది మా గొబ్బెమ్మ. మనకు తిట్లైనా లేకపోతే పొగడ్తలైనా ఇద్దరం మనమే వాడాలి ఈ రోజు. ఓకేనా? మన ఇద్దరం రేపటి కోసం రేపటి కోసం పెళ్లి చేసుకొని ఎంట పడతా. సీరియస్ ఆడుకో. నిజంగా చెప్పు, నేనంటే నీకు ఇష్టమా? లేదు. లేదా? ప్రాణం. రాజు కట్టు. ఫస్ట్ మనం ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి. ఒకవేళ ఇష్టాలు ఉంటే. ఒప్పుకోకపోతే ఏం చేద్దాం? ఒప్పుకోకపోతే ఒప్పియాలి. మంచిగా రెడీ అయ్యి వస్తే నేను నువ్వు ఇట్లా అంటావు అనుకోలే. తాళ్ళు తీసుకొని వచ్చి మెంటల్ వేసింది ఏంటి? పెళ్లి గేటప్పుడు వచ్చి పెళ్లి చేసుకో గిల్లి చేసుకో. డౌట్ వస్తుంది అక్క. ఎక్కలేదు బొక్కలేదు. నీకు అర్థం లవ్ చేస్తుండు, అందుకే నీకు గడతలేడు. నాదే తప్పు, ఏమీ లేకుండా నేను ఇంత చేస్తున్నా. ఏమీ నేను కొడతా. ఇద్దరి మధ్యలో ఏం లేదు. చూసుకో. హాయ్ అందరికి, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు ఏంజిలాసి యూట్యూబ్ ఛానల్. ఏంది అవతారం అనుకుంటుర్రా? ఈ రోజు నా పెళ్లి సిగ్గైతుంది ఫ్రెండ్స్, ఘోరంగా అంటే ఘోరం సిగ్గైతుంది. భయకుశల చిరజీవన ప్రసుక భరిత అంటే ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా మేకప్ వేయలేదు, జస్ట్ హెయిర్ ఒకటే అయింది. శారీ అయితే కట్టుకున్నా. పెళ్లి కూతురు అంటే మినిమం హడావుడి ఉండాలి కదా. సో ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. ఎట్లా రెడీ అవుతా ఏంది అనేది మీరే చూడుర్రి. పెళ్లి కల వచ్చేసిందే బాలా, రెడీ అవ్వకముందు ఇంత కళ ఉంటే రెడీ అయితే ఇంకెంత కళ వస్తుందో. బ్రో ఇవాళ నా పెళ్ళి, నువ్వు కూడా రావాలి, కెమెరా కూడా రావాలి. ఓకేనా? ఓకే, రెడీ. బుగ్గ చుక్క పెట్టుకుంది మా గొబ్బెమ్మ. గొప్ప కాదురా. పూలు కూడా రెడీ అక్క. తెచ్చిన పూలు కూడా రెడీగా. సో పెళ్లి అంటే మరి నేనున్న రాజు ఎక్కడ అనుకుంటారు కదా. రాజు కాదు, అన్నతో ఎందుకు కాదు, అన్నతోనే. ఈ రోజు మా పెళ్లి, కానీ రాజుకే తెలియదు ఈ రోజు మా పెళ్లి అని. నాకు అర్థం కాలేదు సార్. సర్ప్రైజ్ అంటే మామూలు సర్ప్రైజ్ కాదు. రాజు వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఈ ప్రాసెస్ లో మేము రెడీ అవుతున్నాం అన్నమాట. సో రెడీ అయ్యి డైరెక్ట్ గా రాజు వచ్చినాక నేను పెళ్లి చేసుకో అని చెప్పేసి ఎంట పడతా. పెద్ద ప్లానింగ్. సో ఎట్లా అంటే ఇక మొత్తం వేరే ఉంటది ఇలా వీడియో. సో మీరు వీడియో అంతా మిస్ కాకుండా చూడరి. లేట్ అవుతుంది, అట్టిగానే దొరికిపోతుంది. ఇంకా చాలా ప్రాసెస్ ఉంది మనకి. ఇప్పటికే చాలా టైం అయింది. అట్లా మీరు కూడా షాక్ అయినట్టున్నారు కదా కొంచెము. మనదే పెళ్లి, సారీ నా పెళ్లి. రెండక్క మేకప్ చేయాలి. మన వాళ్ళు అందరూ వస్తారు ఫ్రెండ్స్. సో మీరు కూడా రండి, రేపు ఫంక్షన్ మనది. సో లగ్గము, రేపు డిన్నర్. సుక్క ముక్క సబ్ హే ఊపర్. నిజంగా రాజు ఎట్లా ఫీల్ అవుతాడో, అంటే రాజు ఈ ప్రాంక్ వీడియోని ఎట్లా తీసుకుంటాడో నాకు తెలియదు. మీరు మేకప్ చేయండి అక్క, అంటే మనం మాట్లాడదాం వాళ్ళతోని. అచ్చనకుంటది రాజు వచ్చినాక. మన పెళ్లి చేస్తాడు ఏ వీటిలో ప్రాంక్ అని తెలిసిన తర్వాత. అయితే ఫ్రెండ్స్, రాజు వచ్చినాక పెళ్లి చేసుకొని ఎంట పడతా. సో ఇది మన ప్రాంక్ అన్నట్టు. కెమెరా అయితే సెట్ చేస్తాం మెల్లగా సూరి గాని సహాయంతో. ఈరోజు మనకు తిట్లైనా లేకపోతే పొగడ్తలైనా ఇద్దరం మనమే వాడాలి ఈ రోజు. ఓకేనా? మన ఇద్దరం రేపటి కోసం. ఓకేనా సూరి? పకడ్బందీగా. అందుకే ఎక్కడ దొరకద్దని చెప్పి ఇంతగా దొరకలేదురా. కానీ అన్న దొరికిపోతాడు. అన్నకు లేదక్క. ఓకే.
అయినా సారీ ఇది రెడీ అవ్వాలి ఇది ఎట్లున్నా ఓకే బాగున్నారు తమ్ముడు నేనైతే అందగాళ్ళు ఎట్లున్నా నడుస్తుంది ఏమంటారు దోస్తులు? అంతేలే కానీ నేనైతే రెడీ అయిన ఫ్రెండ్స్ ఇప్పుడు కెమెరా అయితే సెట్ చేయాలి. సో రాజు వచ్చినాక అసలు ఎట్లా రియాక్ట్ అవుతాడు ఈ పెళ్లి ప్రాంక్ అంటే. సో అది మీకు ఇవాళ మొత్తం ఎట్లుంటది అంటే వేరే లెవెల్ ఉంటుంది వీడియో. నిమిషం ఏమవుతుందో ఆగమాగం సీరియస్ అయిపోతారు. చెప్తున్నా ఫ్రెండ్స్, రాజు నిజంగా దీన్ని ఫన్నీగా తీసుకుంటాడా లేకపోతే సీరియస్గా తీసుకుంటాడా నాకైతే తెలియదు. సో ఇది నేను కూడా ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా ప్రాంక్ ఎట్లుంటుంది ఏంది అనేసి. సో మీరు కూడా చూడరు బ్రో. కెమెరా అయితే సెట్ చేసినాం ఫ్రెండ్స్. నేనే ఖాళీ సెట్ చేసేసిన. చేద్దాం బ్రది. A few minutes later. అవలేదా అది? చేస్తాను మళ్ళీ చేస్తాను. నేను చేస్తాను మళ్ళీ చేస్తాను. హాయ్ ఎట్లున్నా? ఏంట్రా ఈరోజు ఏందో తెలుసా? సిగ్గైతుంది రాజు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాట. షాక్ అయ్యావా? ఏమైంది అట్లా చూస్తున్నావు? దిష్టి పెట్టకు. దిష్టి పెట్టేంత ఏమి లేవుగా నువ్వు. ఏంటి సెటప్ ఏంటి? సెటప్ కాదు నిజం. కాదు సెటప్ కాదు. పెళ్ళికి వెళ్తున్నావు? పెళ్ళికి ఏం వెళ్తలే నేను. ఫంక్షన్ ఉందా ఏంటి? ఫంక్షన్ లాంటిదే. ఫంక్షనా? ఎవరిది? ఎవరిది కాదు మనదే. ఎటు వెళ్తున్నావు? ఫంక్షన్ అని ఉందా? ఫంక్షనే రాజు. ఏం ఫంక్షన్ ఉంది? మీ తమ్ముడు వాళ్ళ పెళ్ళి లేవు, ఎవరి పెళ్ళి లేవు. తమ్ముడు పెళ్లి కాదు, వాళ్ళ పెళ్లి కాదు, ఇళ్ళ పెళ్లి కాదు, మన పెళ్ళే. కళ్యాణం గమనీయం. ఏంట్రా మంచిగా తీసిరా? ఏమైంది? ఏమవుతుంది? ఆ యూట్యూబ్ అప్డేట్ ఉంది కదా, సిరీస్ మాట్లాడదామని వెళ్ళాను. ఓకే స్టోరీ చెప్పి నాకు నచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఆ తమ్ముడా మీడియా ఉంది కదా, అక్కడికి కూడా వెళ్ళాను. బాగా అలసిపోయినావు. కార్ లేదు కదా, కార్ షోరూమ్లో ఇచ్చాను కదా. ఓకే ఇప్పటి నుంచి నేను చూసుకుంటాలే. నీ వల్ల ఇలా అలసిపోయాను నేను. ఇప్పుడు చూడు ఎట్లయితావు నువ్వు. ఎట్లా ఇచ్చాను అంటే నేనున్నా కదా రాజు, నీ పక్క నేనున్నా కదా. సో ఇప్పటిదాకా నువ్వు అలసిపోయినావు, అవి ఇవి టెన్షన్స్ ప్రెజర్స్ అవన్నీ పోగొడతా నేను. ఏమంటారా తమ్ముడు? అంతేగాని కానీ మ్యాటర్ రాక ఫస్ట్ ఏంటో మొత్తం సెకండ్ ఎంబీబీఎస్ లో అందరూ ప్రతి యాక్టర్ లాగా మామూలుగా నువ్వు ఇది ఇవ్వట్లేదు కదా. గిదేంటిది ఇక్కడ ఏమున్నా చూడరా గిడ. కారు ఎప్పుడు అవుతుందో కానీ దోలు తీరిపోతుంది. అది ఓకే అయింది సిరీస్. ఏది జబర్దస్త్ అయిపోయిన తర్వాత షూట్కి వెళ్ళాలి. ఇంకోటి కూడా ఓకే అయ్యేటట్టుంది. అవన్నీ ఓకే కానీ మీరేంటో నాకు తేడా కొట్టేస్తున్నారు. అయ్యంతా బాగానే ఉన్నాయి, ఆటలు కలిసిపోలేదు కానీ ఇప్పుడే అలసిపోతున్నా నేను. ఎక్కడో చిన్నగా సీనా మేము అట్లా అలసిపోని. ఏంది ఇదేంది? నేను ఫంక్షన్ ఉందో చెప్పు, నేను రెడీ అయ్యి వస్తా. వెళ్ళాలా ఎక్కడికన్నా? నువ్వు రెడీ అవుతావా చెప్పు. నువ్వు ఎట్టన్నా వెళ్ళాలా? ఏడికి వెళ్ళొద్దు రాజు. చూపులు తేడా కొట్టేస్తున్నాయి నాకు. నా ఫేస్ అమాయకత్వం మన అట్లా ఉంటుంది. నువ్వు డ్రైవింగ్ డ్యూటీకి వెళ్ళలేదురా? లేదు, ఇప్పుడు ఒకటి పండుగ ఉంది ఈరోజు. తెలియదా? డ్రైవింగ్ అంటే ఈరోజు వాడికి కొంచెం స్పెషల్ డే ఉంది. కాదు నా చెప్పు, నాకు టైం లేదు. టైం ఆల్రెడీ 8 7 వాచ్ పెట్టా, 7:30 ఎంత అవుతుంది. ఒకవేళ ఎట్టన్నా వెళ్ళాలి అంటే నేను కొంచెం స్నానం చేసి బట్టలు వేసుకుని వస్తాను. తినవా? ఎట్టన్నా వెళ్ళేది ఏం లేదు. ఒక మాట కూడా నేను నీతో మాట్లాడలేనురా. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. అదే నాకు తలకాయ పడి వస్తుంది అమ్మక. అదిగో వెళ్ళేదంటే చెప్పు, నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అవుతాను, వెళ్దాం. కార్ లేదు. కార్ లేదా?
సర్లే ఏడికొద్దు కానీ అయినా మాట్లాడుకుందాం కాసేపు ఉంటుంది మాట్లాడాలి ఎప్పటి నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటాను నీతో. నాతో మాట్లాడటానికి ఇదేంది ఈ యాక్టింగ్ వద్దు, ఏంటి చెప్పేది, ఏంటి సెటప్ ఏంటి ఇదంతా? నార్మల్గా రెడీ కావద్దా? బాలేనా మంచిగా రాజు? ఉండు, నీకు ఇష్టం లేదా మేము మంచిగా ఉండు? మంచిగా ఉండడు ఓకే, కానీ మరి ఇంత మంచిగా ఉండడు, మెడకి ఉరితాడు, కింద గొలుసు, తలలో పూలు, అది ఉరితాడు నక్లీసా? గోల్డ్ అన్న కొనుకొచ్చుకున్నాము మేము మొన్న పోయి. నేను రెడీ అవునా అంటే వెళ్ళేది ఉందా లేదా? రెడీ అయ్యావు కానీ నీకు విషయం చెప్తే దాని తర్వాత నువ్వు రెడీ అవ్వు. ఏం విషయం చెప్తే ఏంట్రా? ఈ రాజుకు ఒక రాణి కావాలి కదా. కాదు రాజు, నేను సీరియస్ ఒకటి అడుగుతా. ఇక సీరియస్ గా అడిగితే అడిగావు కానీ గొంతు కూడా పోయింది. ఈ అవతారం ఏంటో చెప్పు, నాకు కొంచెం మలిసిపోయాను. స్నానం చేయాలి, తినాలి, కొడుకుని మళ్ళీ రేపు పొద్దున్న షూట్కి వెళ్ళాలి. నువ్వు త్వరగా చెప్తే నేను ఏంటి ఈ కళ్ళు ఏమో గుడ్డు కళ్ళు తేడా చెప్పట్లేదు. నా ఫేసే అంత ఉంటుందా? నీ ఫేస్ ఎలా దరిద్రంగా ఉంటుందని అది తెలిసిలేక చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? కాదు ఏంటి చెప్పు. మనం 4-5 years నుంచి మనం ట్రావెల్ చేస్తున్నాం కదా. నేను అంత పెద్ద ఊరు ఎక్కడికి వెళ్ళలేదు. ట్రావెల్ అన్నట్లా కాదు రాజు. ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు కదా, అందుకని తీసుకున్నా నచ్చట్లేదు. ఏమో ఏం మధ్యాహ్నం నీకు నచ్చలేనేమో అని. ఇట్లా 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 చేసుకుంటే నచ్చుతారని అట్లా కాదు, నిజంగా సీరియస్ గా అడుగుతున్నా, నవ్వద్దు. సీరియస్ నువ్వు నవ్వద్దు, ఫస్ట్ మేము నవ్వట్లేదా? సీరియస్ నిజంగా అడుగుతున్నా నేను. సీరియస్ అంటే ఇట్లా ఇదా? సీరియస్ గా అడుగు. సీరియస్ గా అడుగుతున్నా, అడగబా. నిజంగా చెప్పు, నేనంటే నీకు ఇష్టమా? లేదు. లేదా? ప్రాణం. తీయని దెబ్బ ఇప్పుడు ఈ పిచ్చి పట్లు నేను రెడీ అయ్యి వస్తాను. ఆగు, రెడీ కాదు, టైరో టైరా బండి ఇది అదంతా కాదు కానీ రాజు, హలో పెళ్లి లేదు. ఆగనా కాటేసుకుని వస్తాను. కూర్చునేదా నువ్వు కూర్చో. మీరు ఏదో ప్లాన్ చేస్తున్నారా? మేమేం ప్లాన్ చేయలేదు రాజు. చెప్పేసేయండి. ఏం లేదు ఉంటే నీకు చెప్పమ్మా, నీవే ప్రాంకులు చేస్తామా అన్న? అసలు నేను సీరియస్ గా నువ్వు ఎప్పటి నుంచో ఒకటి అడుగుతున్నావు కదా, అందుకని చెప్పి. నేను రెడీ అవ్వాలరా రాజు, కట్టు మెల్ల కట్టు. నువ్వు అంటే అప్పుడు అడిగినావు కదా రాజు, పెళ్ళి చేసుకుందాం అని. అందుకు ఇప్పుడు కట్టేసి సర్ప్రైజ్ ఇచ్చిన నేను నీకు. నిజంగా తాలే మరి తీసుకొచ్చినావు, లేకపోతే నేను ఎందుకు రెడీ వస్తాను ఇంతగానము? ఇది ఎక్కడిది? కొనుకొచ్చిన నేను. కాదు, బయట తాళి కడితే పెళ్ళి అయినట్టేనా? అవునన్న, బయట తాళి కాదు, నేను కొనుక్కొచ్చినది రియల్ తాళి. ఏడతాళి అయినా మనసుతో కడితే అయినట్టే, చేతులతో కట్టద్దు. జోగు కాదురా, సీరియస్. ఏంటిది? తాళి కట్టు, నా మెల్లో కట్టు. పెళ్ళి రోజు మీది, పెళ్ళి చేసుకోరాజు. అవునన్న. ఇక ఎన్ని రోజులు అని ఇట్లా చెప్పు. పెళ్లి చేసుకొని మామూలుగా అడగచ్చు కదా, ఇదంతా ఎందుకు మరి? పెళ్ళికి పాత బట్టలు వేసుకొని రావాలా? ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి కదా ఫస్ట్. ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి, ఒప్పించి కదా చేసుకుంటారు. ఏంది వాళ్ళు ఒప్పుకోనంటే లేదు, ఫస్ట్ నువ్వు కట్టేసే తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారు, వెళ్ళిపోతారు. అదే ఫస్ట్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, ఒకవేళ ఇష్టాలు ఉంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి, వాళ్ళు ఒప్పుకోకపోతే అయినా మళ్ళీ వాళ్ళని ఒప్పించి అప్పుడు పెళ్లి చేసుకోవాలి. లేదు అంటే అప్పుడు కదా. ఇప్పుడు ఇలా మరి వాళ్ళేమవుతారు అంటే నువ్వు నా గురించి ఆలోచిస్తలేవు, నీ గురించి ఆలోచిస్తలేవు. నిజమా అబద్ధమా? నిజమన్నా, నేను చెప్పినా ఫస్ట్ ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట. ఒట్టు వేయద్దన్నా. దాంట్లో ఎలాంటి ఇట్లా జోకులు నాకు సీరియస్గా చెప్పు. సీరియస్గా అన్న, ఒట్టు సీరియస్ రాజు. నీకు ఎప్పటి నుంచో ఇక చెప్దాం అనుకుంటున్నా కానీ నాకు ఎందుకో నిన్నటి నుంచి నాకు అసలు మైండ్ పనిచేస్తలేదు. మీ అమ్మ నీకు అర్థమవుతుందా? ఫస్ట్ మనం ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి. ఒకవేళ ఇష్టాలు ఉంటే. ఒప్పుకోకపోతే ఏం చేద్దాం? ఒప్పుకోకపోతే ఒప్పియాలి. వాళ్ళని ఒప్పించి మనం ఏదో రకంగా ఇట్లా కాదు అని చెప్పి ఆ తర్వాత ఇష్టం లేదని చెప్పచ్చు కదా. మరి జాతి రత్నాలు రా మీరు. దేనికి ఇష్టం లేదు? కట్టుమంటే కట్టాలా? ఒక అమ్మాయి వచ్చి అడిగితే ఇట్లా ఇస్తుంది నిజంగా ఫీల్ అవుతున్నట్టుంది. నిజంగా అన్న, మేము జోక్ చేస్తలేము. కట్టమంటే కట్టేస్తావా? కట్టేస్తా నేను. అంత మంచి అమ్మాయి వచ్చి అడిగితే నేను కడతా. నేను తాళ్ళు తీసుకొచ్చి మంచిగా రెడీ అయ్యి వస్తే నేను ఇట్లా అంటా అనుకోలే. హలో నీ కట్టడానికి నాకు పెద్ద నో ఇష్యూ. 2 నిమిషాలు ఇలా తీసి ఇలా 2 ముళ్ళు ఎత్తే 2 నిమిషాల్లో అయిపోద్ది. 3 ముళ్ళు
36 ముళ్ళు, ఏదో ఒక ముళ్ళేయడంలో పెద్ద ఇబ్బంది లేదు. కానీ నేను అంటాను ఏదో తెలుసా, ముళ్ళేయడం మనం ఓకే, కానీ తర్వాత వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఏముంది రాజు, పెళ్లి చేసుకున్నాక ఎవరేమంటారు? నేను మా మాట్లాడతా. ఒప్పుకుంటారు. పెళ్లి చేసుకున్నాక ఎవరేమన్నారు? మా అంటే కొన్ని రోజులు దూరంగా ఉంటారు. అంతే, ఒక మళ్ళీ ఒక నచ్చకపోయి మళ్ళీ సంవత్సరం తర్వాత ఎంతైనా మళ్ళీ as it is. కన్నా అవును, నీకు అన్నం పెడతా, మీరు ఏదో ప్లాన్ చేశారు నాతోని. నేనేం ప్లాన్ నేను చేయలేదు. చెప్పినాక కట్టుడు ఇష్టమే అక్క, కావాలని లవ్ చేస్తలేడు. ఏయ్, ఆహా. నువ్వే ఆశ కాదు ప్లాన్ నువ్వు ఒట్టే ఏంది ఒట్టే నేను వేసినా కదా ఒట్టు. నువ్వే ఇదే నువ్వే ఒట్టే దేని కొట్టేయాలి? ఆ తాళంటే ఆటలు అనుకుంటున్నావా నువ్వు? ఒట్టే ఇది నిజంగా ఆటలా? కనిపిస్తలేదా ఇగో? కాదు, ఇంత ఖర్చు పెట్టుకొని రెడీ అయ్యి ఒట్టేయ్యే దేని కొట్టేయాలి రాజు? దేని కొట్టేయాలి చెప్పు. ఒట్టే ఆ, నిజమన్నా? మెంటలన్నీ వచ్చిందంటే నీకు అర్థమవుతుందా? పెళ్ళి నీకు లైఫ్లో ఒక్కసారి జరిగేది పెళ్ళి. సరే మంచిగా పట్టుకో తాళి. మంచిగా పట్టుకుంటాను కానీ పెళ్ళి ఒకేసారి జరుగుతుంది. అవును, అందుకే నీకు ఇచ్చిన ఆ తాళి నీ చేతిలో పెట్టిన. కట్టడానికి నాకు ఇబ్బంది కాదే. మరి కట్టు. నీకు అమ్మ నాన్న లేరేంటి? అమ్మ నాన్న ఉన్నారు కదా. అమ్మా నాన్న ఉన్నారు. ఆ, అమ్మా నాన్న ఎప్పటికీ అమ్మా నాన్నే అవుతారు, కానీ భర్త మాత్రం ఒక్కడే. అందరికీ ఒక్కడే కదా. పోతే మళ్ళా రాడు. అట్లా చెయ్యి జారిపోతే రావు మళ్ళా. అర్థమైంది? ఎమోషన్ నాకు చిన్నగా వచ్చింది. నవ్వుతుండక్క. కాదే ఇగో. అందుకే అన్న ఇగో నీకు అర్థమే చూడు చెప్తే చూడు. ఫస్ట్ నీ ఇష్టాలేని నా ఇష్టాలేని మాట్లాడుకోవాలి. ఈ మాట్లాడుకున్న తర్వాత చెప్తున్నా, మీ ఇంటితో నువ్వు చెప్పాలి, మా ఇంట్లో నేను చెప్పాలి, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. వాళ్ళ డెసిషన్కి మనం ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏమంటున్నారు వాళ్ళు? ఓకే అంటారా కాదంటారా? ఓకే అంటే హ్యాపీ. ఇలా ముగ్గురు మధ్యలో కాకుండా మొత్తం మన అందరి ముందు చేసుకోవచ్చు. ఒకవేళ విను ఒకవేళ వాళ్ళు కాదు అన్నా సరే కొన్ని రోజులు ఆగి వాళ్ళని ఒప్పించి ఆ తర్వాత చేసుకోవాలి. అయినా వాళ్ళు కాదు అని ఇంకా వేరే సంబంధం ఏదన్నా తీసుకొచ్చి పెళ్లి చేస్తానంటే అప్పుడు ఇలాంటి పనులు చెయ్యాలి. అంటే ఎప్పుడైనా జరగాల్సిందే కదా రాజు, ఎప్పుడైనా జరగాల్సిందే కదా. ఏమో నాకు మనుషులు అంటే ఎప్పుడు ఎవరు ఎట్లుండేది నాకు అర్థమైతే లేదు రాజు. నేను అన్ని చూస్తున్నా కదా. నువ్వని కాదు, అట్లని కాదు, మన ఫ్యామిలీస్ కావచ్చు రేపటి రోజు వాళ్ళు తప్పు మాట తప్పు. ఇగో ఫస్ట్ వాళ్ళకి అడగాలి. అడగకుండా అడుగు. నాకు తెలుసు కదా రాజు ఒప్పుకోరు అని చెప్పేసి. ఒప్పుకోరు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఫస్ట్ నా కూతుర్ని మీ కూతురు నాకు ఇస్తారంట తీసుకెళ్ళని ఎవడో అండ. ఫస్ట్ అడుగుతారు, తర్వాత మనం ఏంటో తెలిస్తేనే కదా వాళ్ళు ఇచ్చేది. ఎందుకు ఇట్లా కొత్త మాట్లాడుతున్నావు? అన్ని ఫస్ట్ ఏమో అది ఫస్ట్ ఇష్టం లేదక్క, నాకు తెలుసు ఇష్టం లేదు. కట్టుమంటే ఎవరైనా గింతసేపు ఆలోచిస్తారా అక్క? ఇష్టం లేదు. నిజమక్క, అనవసరంగా ఏమన్నా నువ్వు అనుకోలేనక్క. వచ్చి అంత డేర్ ఉండాలి అనుకుంటా అంటావు కదా అప్పుడప్పుడు. ఎవరికైనా వేరే వాళ్ళకైనా చెప్తావు నువ్వు, నీతో ఉన్న వాళ్ళకైనా సరే నువ్వు చెప్తావు కదా. నాకైనా సరే. అవునే మెంటలా ఏమన్నా నీకు? నాకు బీపీ మరి మామూలు బూతులు వస్తా చెప్తున్నాను. ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడకుండా బొక్కలాగా చేసుకున్నానే ఏంటి? నేను ఏం మాట్లాడట్లేదా నీతో? ఏం మాట్లాడట్లేదు. ఇన్ని రోజులు చూస్తున్నావు కదా నువ్వు నన్ను. అవునే, ఫస్ట్ మనం మాట్లాడడం కాదు. వాళ్ళు ఒప్పుకోరు రాజు, వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు కాదు, నీకు కూడా ఇష్టం లేదు. నాకు కూడా అదే డౌట్ వస్తుంది, ఇష్టం లేదు. చెయ్యి మరి, ఫోన్ చేయి. నువ్వు మాట్లాడతావు మరి మా ఇంట్లో? ఏంటి చిన్నగా తీసుకునే నిర్ణయాలు ఏంటి ఇవి ఆశ? ఒప్పుకోరనే కదా రాజు, ఈరోజు మంచి ముహూర్తం ఆల్రెడీ చూపించిన. నాకు మైండ్ పని చేస్తలేదు, నెల అవుతుంది తెలుసా నాకు. నీకు చెప్పట్లేదు కానీ నిన్న డెసిషన్ తీసుకున్నా చూపించి, అందుకే ఈ రోజు వచ్చిన. కష్టపడి రెడీ అయ్యి ఇంతగానం ఖర్చు పెట్టి తీసుకొచ్చి నీకు తాళిచ్చిన. నువ్వు ఇక్కడ అంటే ఇక్కడ కట్టినా ఓకే నాకు, లేదు నువ్వు ఇక్కడ అంటే ఇక్కడ కట్టినా ఓకే నాకు ఈ తాళి, లేదంటే గుడిలోకి తీసుకెళ్ళి కట్టినా ఓకే తాళి, ఓకేనా? తర్వాత వెళ్దాం ఇంటికి. కట్టుడు ఇష్టం లేదక్క, ముఖం ఎట్లా పెట్టిండు. నాకు తెలుసు నీకు ఇష్టం లేదక్క. నేను మాట్లాడతాను. ఎవరితో మాట్లాడుతూ ఫస్ట్ కట్టు. ఇష్టం లేదక్క కట్టడు. మరి కట్టు. మరి ఇష్టం లేదక్క. నేను ఎక్కడి నుంచి మనస్ఫూర్తిగా నేను నీకు ఇస్తున్నా, చేతిలో పెడుతున్నా.
రావట్లేదురా. కట్టవా? నీకు విషయం తెలుసా? దాచుకోవాలా మరి? కాదే, ఒకవేళ రేపు పొద్దున్న ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటాం, ఇది వాటర్ సడన్గా ఇది వాళ్ళు ఎలా తీసుకుంటారు? మాకు మాట చెప్పొచ్చు కదా అని అంటే అప్పుడేం చేస్తావు? చెప్పినాక నన్ను నిన్ను తీసుకెళ్తే నువ్వేం చేస్తావు? అప్పుడు నేనే వస్తాను, నేను వచ్చి మాట్లాడతాను. ఎందుకు అవన్నీ ముందే వెళ్తే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. నీ కాంప్రమైజ్ నీ తనవలే, నీ సర్ప్రైజ్ ఇద్దాం. సర్ప్రైజ్ ఇద్దాం. సర్ప్రైజ్ లేదు, ఉప్పు రైస్ లేదు, నేను వచ్చి మాట్లాడతాను. వద్దు. నీకు మైండ్ పని చేయట్లే, నీకు మొత్తం ఏటేటో చేస్తున్నావు నువ్వులే. తాళ్ళు తీసుకొని వచ్చి మెంటలను వేసింది ఏంటి? పెళ్లి గేటప్పుడు వచ్చి పెళ్లి చేసుకో గిల్లి చేసుకో. డౌట్ వస్తుంది అక్క. ఎక్కలేదు బొక్కలేదు. నీకు అర్థం లవ్ చేస్తుండు, అందుకే నీకు గడతలేడు. నీకు విషయం చెప్తాను చూడు, గో నీకు విషయం చెప్తాను చూడు. ఇటు ముందు ఇంట్లో మాట్లాడితేనే అవుతుంది. నువ్వు ఇలా వచ్చేసి పెళ్లి చేసుకో, నన్ను లేపుకెళ్ళిపో, ఇప్పుకెళ్ళిపో. నేను లేపుకెళ్ళని చెప్పినా మరి ఇప్పుడు అది ఇది సమాజం వేసే ముద్ర ఇదే. నువ్వు వచ్చి చేసుకున్నావు అనరు, లేచిపోయి పెళ్లి చేసుకున్నారని అంటారు. ఆ మాట మీ ఇంట్లో ఇప్పుడు ఒప్పుకోకపోతే నువ్వు అదే పని చేస్తావు కదా రాజు. నేను లేపుకెళ్తానా? 4 సింహాలు తీసుకొచ్చి నేను లేపుకెళ్తా అనుకున్నానండి. తీసుకెళ్ళావు? నాకు అంత ధైర్యం లేదు. వచ్చి మాట్లాడతా, ఒప్పిస్తా, అప్పుడు ఆ తర్వాత ఇది ఇలాంటి పని చెయ్యాలి. ఒప్పుకోకపోతే ఇదే, అందుకని ఇప్పుడు చేద్దామంటున్నాం. అట్లా కాదురా, నీకు అర్థం కావట్లేదు కనరా సూర్యు. నీకు బేసిక్గా ఇంట్లో వాళ్ళు ఎంత సఫర్ అవుతారో నాకు తెలుసు. నాకు కూడా తెలుసు. నేను అదే అన్నా, నువ్వు దానికి అర్థమయ్యేలా చెప్పాలి. నేను నార్మల్ గా మాట్లాడినా, నువ్వు జోక్ గా మాట్లాడినా అది సీరియస్ అనుకుంటా. ఇగో వాడు చిన్నోడే అయినా సరే వాడు నన్ను అర్థం చేసుకొని మాట్లాడుతుండు. నువ్వు ఎట్లా వెళ్ళిపోతున్నావు తెలుసా? నువ్వు ఏం ఎరగనట్టు వెళ్ళిపోతున్నావు. ఏం ఎరగినట్టు వెళ్ళడం ఏంటి? అవును మరి, ఏం ఎరగినట్టు వెళ్ళడం ఏంటి? ఏం ఎరగినట్టు వెళ్ళడం ఏంటి? అది జరగరా. ఇగో నువ్వు కట్టినా కట్టకపోయినా ఎన్ని సంవత్సరాలకైనా ఇది నాతో ఎక్కడో తేడా కొడుతుంది నాకు. ఇవి ఒట్టిగా ఉంచుకుంటాను అంటున్నావు, ఏదో అంటున్నావు, కానీ నీకు ఒకటి చెప్తున్నాను చూడు. కరెక్ట్ కదన్నా, ఆడపిల్లని బాధ పెట్టుడు. ఇగో సీరియస్ చెప్తున్నా, నా మెడలో కడతావా కట్టవా? అదే ఫస్ట్ నువ్వు తాళి డబ్బులు రే. అది నువ్వు జోక్ అన్న సీరియస్ సూర్యకామగుండు కాసి నేను చెప్తున్నాను చూడు. నువ్వు ఏమీ లేకుండా అడావిడి చేసి పబ్లిక్ ఇదయ్యి విను ఫస్ట్ విను. ఏమీ లేకుండా అడావిడి చేసి పబ్లిక్ ఇదయ్యి అక్కడి నుంచి ఫ్యామిలీస్ ఫీల్ అయ్యి మాకు మాట చెప్పలు ఇరుగు పొరుగు వాళ్ళంటే మాటలో అవి వాళ్ళు తట్టుకోలేరు. అవన్నీ అయిన తర్వాత అవ్వకపోతే అప్పుడు నేనే కడతా. నాదే తప్పు, ఏమీ లేకుండా నేను ఇంత చేస్తున్నా. ఏమీ నేను కొడతా. ఏమీ లేకుండా అంటే ఇంట్లో వాళ్ళకి ఏ మ్యాటర్ తెలియదు, వాళ్ళకి ఏమీ చెప్పలేదు. నేను ఆ సెన్స్ అది ఏమీ లేకుండా నువ్వు ఎట్లా అన్నావు ఇప్పుడు? అంటే మన ఇద్దరి మధ్యలో ఏం లేదు చూసుకో. నేను మన ఇద్దరి మధ్యలో అనలేదు. నేను ఇంకా ఏమి లేకుండా అంటే మీ ఇంట్లో తెలియదు, మా ఇంట్లో తెలియదు, వాళ్ళతో మాట్లాడలేదు. మాట్లాడాలి, వాళ్ళు కాదనాలి, అదనాలి, ఇదనాలి. ఆ తర్వాత వాళ్ళు ఒప్పుకోకపోతే ఒకరోజు నువ్వు వచ్చి ఇట్లా తాళి తీసుకుంటారా, నువ్వు రాకు, నేనే వస్తా. రాకపోతే నేనే వస్తా. విను ఫస్ట్ విను. నేనే వచ్చి కడతా. రాకపోతే అప్పుడు నేను బతుకుంటూ కూడా వేస్టే. ఓకేనా? కదే అప్పుడు వచ్చేది, ఇప్పుడు కట్టమంటున్నాం అన్న. కట్టు ఈ యొక్క తాళి యొక్క. నేను వచ్చి నీ దగ్గరకు వచ్చి అడుక్కుంటుంటే చీపగా అనిపిస్తున్నా కదా, నాదే తప్పు. నువ్వు అస్సలు ఇట్లా మోసం చేస్తావని అనుకోలేదులే. కానీ ఏం చేశాను? పడేయద్దు, మోసం చేస్తావు అనుకోలే. నువ్వు ఏంది మనస్ఫూర్తిగా కడుతున్నావా లేకపోతే ఎట్లా కడుతున్నావు? కట్టాలని కడుతున్నావా? మూడు పడతాయని. సూర్య కాసేపు నువ్వు కాము ఉంటాడు చాలా. వాడు ఎవ్వరు చెప్పాలి.
చెప్తున్నాను చూసుకో. ఆగు. ఆగిపో, serious ఎందుకు matter, బూతులు? serious- వాడు- ఏయ్, వాడిని ఎందుకు ఒక్క నిమిషం, సీరియస్ మ్యాటర్ ఉన్నప్పుడు సీరియస్ మ్యాటర్ సీరియస్ ఆగరా అని చెప్పా. నాకు ఇంకా ఆఫీస్ సరే రాజు చెప్పేది విను. నేను నిన్ను మోసం చేస్తున్నాను కదా, అది ఒక ఫుసుకు ఏమని నేను నిన్ను మోసం చేస్తున్నాను కదా, చేతులు ఎత్తేసాను కాబట్టి మర్యాదగా చేతులు కిందకి దింపు ఒకసారి. మనస్ఫూర్తిగా కడతానే ఓకే, నాకు ఇట్లా వద్దు. నేను మనస్ఫూర్తిగానే కడతాను. ఏంటిది కట్టేది? ఏంటిది? మనస్ఫూర్తిగానే కడతానే, మనస్ఫూర్తిగానే కడతాను. ఇంక ఇందులో ఏముంది? ఇట్లా అంటే నేను వెళ్ళిపోదా అని చూస్తున్నావు నువ్వు. ఇష్టంతో కట్టు, ఇష్టంతో కట్టు. తాళి ఎవడైనా ఇష్టంతోనే కడతాడు. నిజంగా ఒట్టు. ఒట్టుగా మనసుతో ఒకటి కట్టాడు అట్లా ఏంది కట్టాలి? ఏంది నువ్వు కట్టేది? కడతదా? ఏంటిది నువ్వు కట్టేది? నాకు వద్దు, నాకు వద్దు అంటే వద్దు. నీకు మరి బూతులేదో మాట్లాడుతున్నావు, నాకు ఇంకా చిరాకు చెప్తున్నాను చూసుకో. బూతులేదో మరి మాట్లాడుతున్నావు. ఏంది తాళి ఏ తాళి ఇప్పుడు కడతావా? కడతాందా? కట్టు. అమ్మ తాళితో ఆటలాడక రాజు, వద్దు వద్దు వద్దు, నాకు వద్దు. ఇదంతా ప్రాంక్ వీడియో చేస్తున్నా. సారీ. నాకేం సారీ అవసరంలా, నాకేం పోదు. నేను నీకు గుడ్డాలు పెట్టి ఒకటి చెప్తున్నా చూడు. తాళి కట్టడానికైనా తాళి ఇప్పేయడానికైనా మగోడికి ఎప్పుడూ పరుగు పోదు. ఒకటి గుర్తుపెట్టుకో. ఒకరితో తిరిగినా ఒకరితో తిరగకపోయినా 10 మందితో ఉన్నా లేకపోయినా మగోడిని ఏమంటారంటే మా అయితే ఇటు తిరిగడం, మా అయితే దాన్ని పెళ్లి చేసుకున్నాడు అమ్మ అనే మాట ఉంటుంది. కానీ ఒక ఆడదానికి అలా కాదు. మచ్చ మీద పడిందంటే జీవితాంతం అలాగే ఉంటుంది. ఇది మచ్చని అనట్లా, కాకపోతే లేనిపోని మాటలు ఎందుకనే సెన్స్ నాది అంతే తప్ప. చేతులు ఎత్తేసి కాళ్ళు ఎత్తేసి అది అట్టిగానే అన్నా. నువ్వు అలాంటి కాదు కదా. నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు? నువ్వు అట్లాంటి కాదు. నువ్వు అట్లాంటి ఒక్కరైతే నాకు కెమెరా బయటకు పెడతావు. నువ్వు కెమెరా వేయడన్నా పెట్టుకోక నేను రెడీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను రెడీ అవుతా. బేసిక్ గా తాళితోనైతే ఆటలు ఆడద్దు. నేనైతే తప్పు చేసినా కానీ ఉండు ప్లీజ్ ప్లీజ్ ఉండు. నేను రెడీ అవుతాను. అవే నా కోసం ఒక్క నిమిషం. సరే సరే వెళ్తావా? చెప్పు చెప్పు. సరే వెళ్తావా? సరే చెప్పు. ఇక సారీ, నేను ఇట్లా మాటలు అయితే కావాలని అనలేదు. నువ్వు ఎలాంటి నాకు తెలుసు. ఎవడైనా ఇయ్య అంటాడు. ఆ టైంలో నేను అడిగి చేసుకున్నా ఇంకా గలీజ్గా తిడతాను నేను. కాదు ఇప్పుడు నేను నిజంగా కట్టడం నాకు కట్టేవాడిని. లేదురా మనకు భయం అయింది సడన్ గా. అదే భయం అయింది. అదేం చెప్పుకుంటూ చెప్పుకో మరి. ఇంకా చెప్పు. రెడీ అవుతున్నా, మొక్కని చూడే ఎక్కిపోయింది. కానీ నిజం అనుకున్నావు? నిజం అనుకున్నావరా? నిజం అనుకున్నావు? ఫస్ట్ ఏదో తేడా ఉంది అనుకున్నా, తర్వాత మీరు ఒట్టేసావు కదే. ఎడమ చేతితో వేసిన నువ్వే కదా నాకు నేర్పించిన. ఎడమ చేతితో ఒట్టేసిన, నువ్వు చూసినావా చూడలేదా? నేను రైట్ హ్యాండ్ తో వేయలేదు అని ఒట్టేసిన అంతే. నీ మీద ఒట్టు, నీ మీద గట్ట నేను వేయలేదు. ఓకేనా? నువ్వే అంటావు కదా ఎడమ చేతితో ఒట్టేస్తే చెల్లయ్య అని చెప్పి, అందుకే ఎడమ చేతితో వేసిన. ఏదో చేసుకుని వస్తాను. సరే అలా పోతుడు. అట్లా ఉంటుంది మనతో. ఎట్లా ఇచ్చినావు చూడు. తోడు ఘోరం కదరా. అసలు అన్న ఎట్లా రియాక్ట్ అవుతాడు అనుకోని మేము పరిశాన్ అయినాం. కానీ అన్న రాజు కట్టడానుకున్నా నేనైతే ఫస్ట్. నేను కూడా కట్టడానుకున్నా, కట్టడానికి వచ్చిన ఆల్మోస్ట్. అవును, ఎంతో కొంత ఉంటాయి కదా నా మీద ప్రేమ. అసలు బాధపడుతున్నా అని చెప్పి కట్టడానికి అయితే వచ్చిండు. కానీ అట్లా కట్టు అనగానే రాజు ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాడు. మన పెద్దలు వాళ్ళు బాధపడతారు, వాళ్ళు సఫర్ అవ్వద్దు, రేపో రోజు వాళ్ళు ఇలా మాట్లాడతారు అని చెప్పేసి. సో ఇవన్నీ ఆలోచించి లాస్ట్కి మళ్ళీ నా మీద అంతా కొంత ప్రేమ ఉంది కాబట్టి నేను బాధపడుతున్నాను కట్టడానికి వచ్చిండు. సో నాకైతే నిజంగా లైఫ్ పాపం ఫీల్ అయిపోయిండు. అట్లేం కాదు కానీ. సో ఇదైతే ఇట్లా చేసిన ఫ్రెండ్స్. సరే మీరు కూడా ఇట్లా ఎవరు చేయొద్దు. నేను ఇది ఫస్ట్ టైం లాస్ట్ ఇదైతే ఇలాంటి వీడియోలు చేయడము. సో త్వరలో మీకు మంచి గుడ్ న్యూస్తో మేము ముందుంటా. ఇంకోటి ఏంది అని అంటే, లవ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇట్లా చేయకుర్రి అని చెప్పేందుకు ఇట్లా చేసినాం అన్నమాట. ఒకటి లవ్ చేసుకుంటే ఫ్యామిలీస్ ని ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే ఒప్పించకుండా చేసుకోండి, మంచిది. సో లవ్ చేసుకుంటే ఫ్యామిలీస్ని ఇటు ఫ్యామిలీస్ అందరిని ఒప్పించుకొని చేసుకోండి. ఎందుకంటే ఎవరు కూడా సఫర్ అవ్వద్దు మన ఫ్యామిలీస్ మన వల్ల. ఒప్పుకోకపోతే అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పండి. తర్వాత వాళ్ళకి ఏం కావాలి, ఎందుకు ఇవన్నీ కనుక్కొని వాళ్ళ కోసం మనం ఏం చేయాలో అది చేసి తప్పకుండా ఒప్పుకుంటారు మన ఫ్యామిలీ. ఎందుకంటే మన మంచి గురించే కదా ఆలోచించేది వాళ్ళు కూడా. సో లవ్ చేసే వాళ్ళకి నేను ఇదే రాజు చెప్పినట్టే నేను కూడా చెప్తున్నా, మన ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచించండి. వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి. సో అప్పుడే అది ఏమని చెప్పిన తమ్ముడు సూపర్ రా. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇది వీడియో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయరు.
మళ్ళీ ఇంకోటి ఖతర్నాక్ వీడియోతో అన్న నాగం చేసే లే, లే, లే. ఈసారి లేదు ఈసారి పెళ్లి వీడియోలు వద్దు అవి ఫ్రెండ్స్ నార్మల్గా అన్న నాగం చేసే వీడియోతో వస్తాం. ఇంకా మంచి ప్రాంక్ వీడియో వేస్తాం కానీ ఇదే లాస్ట్ నన్ను మాత్రం తిట్టుకోకూరి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.